పరమాత్మయు జీవాత్మయు రెండును దేహమును ఒకే వృక్షమున జీవుని యొక్క ఒకే హృదయమున స్థాపితములై ఉన్నవి. భౌతిక వాంఛల నుండి చింతల నుండి ముక్తుడైనట్టు వాడే పరమ పురుషుని అనుగ్రహముచే పరమాత్మ యొక్క వైభవమును అర్థము చేసుకొనజాలును. రాబో అధ్యాయములలో తెలుపబడినట్లు కృష్ణుడు పరమాత్మకు కూడా మూలభూతుడు. అర్జునుడు తన యథార్థ స్వభావమును విస్మరించు అణు ఆత్మ వంటివాడు. అందుచే అతడు కృష్ణుడి నుండి కానీ అతని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక శారి నుండి కానీ ఆత్మ వికాసము పొందవలసి ఉన్నది. అణు ఆత్మ అంటే అర్జున్ లాంటి వాళ్ళు అనమాట. విభు ఆత్మ అంటే కృష్ణుడిలాగా. ఇట్లా ఆత్మలో రెండు రకాలుగా